ఇక తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు మనవడి దేవాంశ్ పుట్టినరోజు వేడుక జరుగుతున్న లైవ్ ద్వారా చూద్దాం. చూస్తున్నాం సీఎం చంద్రబాబు తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ దేవాంశ్ పుట్టినరోజు కావడంతో ఉదయం బ్రేక్ దర్శనంలో శ్రీవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకోవడం జరిగింది. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారావారి కుటుంబం ఏటా శ్రీవారిని దర్శించుకుంటుంది. అందులో భాగంగానే ఈసారి సైతం కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు. అలాగే దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబు కుటుంబం భారీ విరాళాలను కూడా అందజేయడం జరిగింది. ఒకరోజు అన్న వితరణ కోసం ఖర్చయ్యే 44 లక్షల రూపాయలను కూడా ట్రస్టుకు విరాళంగా అందజేయబోతున్నారు సీఎం కుటుంబ సభ్యులు. అలాగే దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు అలాగే లోకేష్ దంపతులు కూడా వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు భారీ విరాళాలను కూడా అందజేయడం జరిగింది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. దర్శన అనంతరం అలాగే వెంగమాంబ అన్నప్రసాద సత్రాన్ని కూడా చేరుకుంటారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించబోతున్నారు సీఎం కుటుంబం. చూస్తాం తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. ఈ రోజు తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా దర్శించుకున్నట్టుగా ఈసారి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదం వితరణ కూడా చేయబోతున్నారు. అలాగే ఒక రోజు అన్నప్రసాదానికి ఖర్చు అయ్యే 44 లక్షల రూపాయల భారీ విరాళం కూడా అందించబోతున్నారు. చూస్తున్నాం సీఎం చంద్రబాబు తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ దేవాంశ్ పుట్టినరోజు కావడంతో ఉదయం బ్రేక్ దర్శనంలో శ్రీవారిని చంద్రబాబు కుటుంబం దర్శించుకోవడం జరిగింది. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా నారావారి కుటుంబం ప్రతి ఏడాది కూడాను శ్రీవారిని దర్శించుకుంటుంది. అలాగే ఇందులో భాగంగానే ఈసారి సైతం కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు సీఎం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మరోవైపు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు చంద్రబాబు కుటుంబం భారీ విరాళాన్ని ప్రకటించింది. అలాగే మనం చూస్తున్నాం వేద పండితులు మంత్రోచ్చరణ మధ్య అలాగే తీర్థ ప్రసాదాలను కూడా అందజేస్తూ ఉన్నారు. ఒకరోజు అన్న వితరణ కోసం ఖర్చు అయ్యే 44 లక్షల రూపాయలను ట్రస్టుకు విరాళంగా అందజేయబోతున్నారు సీఎం కుటుంబ సభ్యులు. ఇక దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు లోకేష్ దంపతులు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించబోతున్నారు.
అన్న వచ్చానన్న ఓకే అన్న వచ్చి అన్న కొంచెం పక్క వచ్చింది కూర్చో అన్న వచ్చానన్న ఓకే అన్న వచ్చి